హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. భారతీయుడు 2 నిన్న రిలీజ్ అయింది. యాజ్ యూజువల్గా వర్క్ కంప్లీట్ చేసుకొని ఈ సెకండ్ షోకి వెళ్ళి అందుకని రివ్యూ ఈరోజు పెడుతున్నా. భారతీయుడు 1 మనకి ఎప్పుడో చిన్నప్పుడు చూసామన్నమాట. మోస్ట్లీ 90 కిడ్స్ అందరూ చూసింటారు. మేబీ ఆ తర్వాత 2000 కిడ్స్ వాళ్ళు పెద్దగా చూసి ఉండకపోవచ్చు. మనందరికీ ఆ క్యారెక్టర్ మీద ఒక లవ్ అనేది ఉంటుంది. కాబట్టి ట్రైలర్ ఎలా ఉన్నా ఏమున్నా కూడా ఆ క్యారెక్టర్ని మళ్ళీ చూడాలనే ఇంట్రెస్ట్ అయితే మనందరికీ ఉంటుంది. కాకపోతే అండి, స్ట్రైట్ టు ద పాయింట్ అండి, నాకైతే కొంచెం బాధేసింది మూవీ చూసిన తర్వాత. ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకంటే శంకర్ రేంజ్ అవుట్పుట్ నాకు కనిపించలా. ఏదో ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ కొన్ని సీన్స్ ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి కానీ ప్రాపర్గా పండింటే మనం సినిమా కొంచెం కనెక్ట్ అయ్యే వాళ్ళం, ఆ క్యారెక్టర్ కొంచెం ఎంపతి అంతా వచ్చేది. భారతీయుడు 1 చూడని వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి చూడండి. సింపుల్ సీన్స్ ఎంత ప్రాపర్గా, ఎంత ఎమోషనల్గా, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో అంత బాగుంటుంది. క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారంటే ఓల్డ్ క్యారెక్టర్ ఓల్డ్గానే ఉంటుంది. అట్లాంటి రన్నింగ్లు చేయడం, జాగింగ్లు చేయడం అంత యాక్టివ్గా ఉండదు. కాకపోతే తనకున్న కళ, మర్మ కళ అనేది యూస్ చేసుకొని, ఒక తెలివితేటలు యూస్ చేసుకొని, పాత సినిమాలు చూసుకుంటే ఒక మాస్టర్ వ్యాన్కి పెయింట్ వేసి తను ఎవరికి కనిపించుకొని తిరగడము అలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో శంకర్ కొత్తగా ఏదో ట్రై చేద్దామని రోబోటులో రజనీకాంత్ని తలపించే విధంగా కొంచెం కామెడీ పెట్టడము, కొంచెం హైపర్ యాక్టివ్గా ఉండడము, జంప్స్ చేయడము, స్టంట్స్ చేయడము, ఆ క్యారెక్టర్కి ఉన్న బేస్ని డిఫరెంట్గా తీసుకొచ్చాడు. స్టోరీ విషయానికి వస్తాయండి, అసలు యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇలాంటి సినిమా గురించి మంచిగా చెప్దామని ఎంతూజియాజంతోనే వెళ్తాం, మంచిగా చెప్దాలని అనుకుంటాం. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. భారతీయుడు 1లో కోర్ పాయింట్ ఏంటి? సేనాపతి కూతురు అగ్గిలో కాలిపోయి మొత్తం 3rd డిగ్రీ బర్న్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ లంచం అడుగుతారు. వాళ్ళ కూతురు ప్రాణాన్ని పలంగా పెట్టి తన క్యారెక్టర్ మీద ఉన్న ఇంటిగ్రిటీతో నేను ఇవ్వను అంటారు. అంత కోర్ కాన్సెప్ట్గా, అంత స్ట్రాంగ్గా ఒక పాయింట్ని బిలీవ్ చేసి చాలా ప్రాపర్గా డెలివరీ చేశారు. అలాంటి సీన్స్ ఇక్కడ పెట్టారు. ఎలా అంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి పై నుంచి బిల్డింగ్ మీద దూకుతుంది, వాళ్ళు పేపర్ మీద బాగానే రాసుకున్నట్టు అనిపించింది, కానీ డైరెక్ట్ చూసినప్పుడు అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయాం. సో సేమ్ లంచం అనే కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొచ్చారు. ఎలా అంటే ప్రతి ఇంట్లో ఒక లంచగుండ ఉంటాడు, ఆ లంచగుండని వాళ్ళ ఇంట్లో కూతురు కానీ కొడుకు కానీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా పట్టిస్తారు. యూత్ సేనాపతి చెప్పేదంతా బ్లైండ్గా నమ్మేయడము, చేయడము, మళ్ళీ సడన్గా రివర్స్ అవడము, అదంతా ఎక్కడో స్టోరీ రాసుకున్నప్పుడే సరిగ్గా రాసుకోలేదో మన ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు సిద్ధార్థ్ క్యారెక్టర్ ఇచ్చారు. సిద్ధార్థ్ యాక్టింగ్ చాక్లెట్ బాయ్ లాగా బాగానే చేశాడు, కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ నాకు కనెక్ట్ కాలేదండి. ఎందుకంటే ఒక చాలా ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళ మదర్ చచ్చిపోయినప్పుడు ఏడ్చేసాను, అక్కడ ఎందుకో కొంచెం పాత కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనిపించింది. ఏడ్చేటప్పుడు అదేదో అంటారు చూసినా, గుండెలు బాదుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ఎమోషన్ కన్వే చేయాలంటే. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. దాన్ని ప్రాపర్గా ఒక సెటిల్డ్గా కూడా కన్వే చేసి ఉండొచ్చు. దాని మధ్యలో ఏమవుతుందంటే మధ్య సడన్గా గట్టి అరుస్తారు. ఎలా ఉంటుందంటే ఏమైనా నిద్రపోతున్నారు థియేటర్లో, నేను అరుస్తాను మీరు లేయండి అనే విధంగా అరుస్తూ ఉంటాడు అనమాట. 4-5 టైమ్స్ అలాగే అరుస్తాడు. అది కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. టు బి ఫ్రాంక్ అండి, చెప్పాలంటే బాధేస్తుంది, కానీ మూవీలో చాలామంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నాకు అంత నచ్చలేదండి. బాగాలేదని చెప్పాను, నేను జడ్జ్ చేయను, నాకు నచ్చలేదండి. చాలా వరకు ఎందుకు పెద్ద సముద్రకని ఉన్నాడు, ఎస్జే సూర్య ఉన్నారు, నాకు అందరిలో కానీ యాక్టింగ్ అనేది ఒక వైబ్ కనబడట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ యాక్ట్ చేసేటప్పుడు మనం ఇన్వాల్వ్ అయిపోతాం, ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తాం. అలా మీకు ఎక్కడ అనిపించదు, ఎట్లా అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ ఉంటుంది. ఒక యూని బైసికల్ ఒకటి ఉంటుంది, దాన్ని వేసుకొని తిరిగేస్తూ ఉంటాడు, స్టంట్లు చేస్తూ ఉంటాడు, మనకు అర్థం కాదు. మళ్ళీ సడన్గా జనాలందరూ కొట్టేస్తారు, మళ్ళీ సడన్గా తప్పించుకుంటారు. ఒక కన్సిస్టెన్సీ అనేది క్యారెక్టర్లో మిస్ అవుతుంది. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తాయండి, సారీ టు సే దిస్ అండి, సాంగ్స్ అయితే క్యాచ్గా లేదండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బాగాలేదు. కొన్ని చాలా డెలికేట్ సీన్స్ ఉంటాయండి. అలాంటి సీన్స్లో ఓవర్గా బీజిఎం అవసరం లేదు. ఆ కంటెంట్ పండించడానికి డైలాగ్స్ బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉండాలి, ఆ సోల్ అనేది ఉండాలి. అది నాకు కనబడలేదు. భారతీయుడు 1లో మనకు బాగా నచ్చింది మర్మకళ. ఏదైతే మనం ఫింగర్స్తో ట్విస్ట్ చేసి ఆ నర్వ్స్ మీద రైట్ పాయింట్లో కొట్టి దానివల్ల ప్యారలైజ్ అవ్వడం ఇవన్నీ చూపిస్తారు. చాలా మంచి కాన్సెప్ట్. దీన్ని శంకర్ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకో, కొంచెం క్రేజీగా థింక్ చేస్తే దాంతో ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయొచ్చు అని. అది ఇంకొంచెం అథెంటిక్గా అనిపించలేదేమో అనిపించింది. ఎందుకంటే ఒకసారి కొడతా అంటే జనాలు ఎలా అంటే ఒక గేలాగా మారిపోతాడు, ఒక అతను గేలాగా అమ్మాయిలాగా మారిపోతాడు, ఇంకో క్యారెక్టర్ గుర్రంలాగా మారిపోతాడు, పరిగెత్తా అంటాడు. అవన్నీ కొంచెం కామెడీ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే భారతీయుడు క్యారెక్టర్ అనేది ఒక సీరియస్, ఒక హుందాతనం నుంచి పుట్టిన క్యారెక్టర్. ఇలాంటి సమాజంలో నేను ఎక్స్పెక్ట్ చేసిన దేశం ఏంటి, ఇప్పుడున్న దేశం ఏంటి అనే బాధలోంచి పుట్టుకొచ్చేదే భారతీయుడి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని జోకులుగా చూపించడం, కొంచెం కామెడీ చూపించడం అనేది ఎక్కడ సింక్ కాలేదేమో అనిపించింది. ఇక కమల్ హాసన్ గారి యాక్టింగ్ విషయానికి వస్తాయండి, ఆయన యాక్టింగ్ చాలా బాగా చేస్తారని అందరికి తెలిసిందే. ముఖ్యంగా గెటప్స్ విషయానికి వస్తాయండి, స్టార్టింగ్లో గెటప్ ఉంటుంది, హెయిర్ వేసుకొచ్చి గెండ, ఆ గెటప్ నాకు అసలు నచ్చలే. ఇంకొక మెయిన్ పాయింట్ అండి, శంకర్ గారిని ప్రెస్ మీట్లో ఒకరు అడుగుతారు, ఇది ఎందుకు 2 పార్ట్స్లో వస్తుంది, బడ్జెట్ విధంగా ఏదైనా కన్స్టెంట్ అవ్వడం వల్ల 2 పార్ట్స్ వస్తుంది అంటే శంకర్ గారు క్లియర్గా ఒకటి చెప్పాడు, లేదండి ఈ మూవీ యాక్చువల్గా ఒక సినిమానే తీద్దాం అనుకున్నాము, కాకపోతే ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చేసరికి మాకు ఏ సీన్ కట్ చేయాలో తెలియలేదు, ప్రతి సీన్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఎక్కడ కట్ చేసినా ఈ సినిమాలో ఫ్లేవర్ పోతుందేమో అనిపించింది, కాబట్టి హానెస్ట్గా ఇది 2 పార్ట్స్ వర్త్ అని ఫీల్ అయ్యే చేసామన్నారండి. నేను కూడా యాక్చువల్గా దాన్ని నమ్మినా చూసినప్పుడు. కానీ హానెస్ట్ చెప్తున్నానండి,
మూవీ మొత్తం కలిపి ఒక పార్ట్ నుంచి అంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే మూవీలో చాలా ల్యాగ్ ఉన్న సీన్స్ ఉన్నాయండి, చాలా ల్యాగ్. ఎలా అంటే గుజరాతీ క్యారెక్టర్లో క్యారెక్టర్ వస్తుంది, ఏదైతే తన మర్మకాలు యూజ్ చేసినప్పుడు గుర్రంలాగా పరిగెత్తాడు, అక్కడ చాలాసేపు ల్యాగ్ ఉంటుందండి. ఇంకోటి యూని బైసికల్ వేసుకొని ఒక చేజింగ్ సీన్ ఉంటుంది కమల్ హాసన్ గారిది, అక్కడ కూడా చాలాసేపు చేజ్ అవుతానే ఉంటుంది, ఎందుకు అంతసేపు అనిపించింది. ఇంకోటి సిద్ధార్థ్ ఏడ్చే సీన్ ఒకటి ఉంటుంది వాళ్ళ మదర్ చచ్చిపోయినప్పుడు, అక్కడ కూడా చాలాసేపు ల్యాగ్ అయినట్టు ఉంటుంది. సీజీ విషయానికి వస్తే శంకర్ గారి రేంజ్ అయితే నాకు కనబడలేదు. కాకపోతే వివేక్ గారి ఫేస్ ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు బాగానే మేనేజ్ చేశారు, కానీ కనిపెట్టేయచ్చు ఆ ఫేస్లో ఆ సీజీ యూజ్ చేస్తారని కనిపెట్టేయచ్చు. రకుల్ ప్రీత్ క్యారెక్టర్ జస్ట్ ఒక ఏదో బ్లోయర్ లాగా వచ్చి వెళ్తూ ఉంటుంది, ఎందుకు వస్తుందో తెలియదు. బ్రహ్మానందంగా అయితే చిన్న క్యామియో ఉంది, అది కొంచెం బెటర్గా డిజైన్ చేసింటే ఆ క్యామియోకి ఇంకా అప్లాజ్ వచ్చేది అనిపించింది. రామ్ చరణ్ శంకర్ గారి కాంబో మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ అనేది షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కొంచెం టెన్షన్ పడుతున్నారు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. హోప్ఫుల్లీ ఇది ఇంపాక్ట్ఫుల్గా వచ్చి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. సో అదండి, మీరు కానీ నన్ను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.